కానీ ప్రియులారా, దేవుడు ఎప్పుడు మనలను ఏ స్థితిలో గుండా నడిపించినా ఆ స్థితిలో సంతృప్తి కలిగి దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకోని వ్యక్తి జీవితంలో భక్తి వృద్ధి చెందదు, దేవునిలో మెచ్యూరిటీ, దేవునిలో లోతైన అనుభవాలు రావు, విశ్వాసము పెరగదు. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ మనము ఆ స్థితిలోనే గొర్రెల దొడ్డెల మధ్యలో పండుకోవాల్సి వచ్చిందే. నేను ఎక్కడ పండుకోవాల్సి వచ్చిందే? బాధనా? కోపమా? నేను ఈ స్థితిలో ఉండాల్సి వచ్చిందే. నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసము కలిగిన బిడ్డవైతే ఈ బాహ్య సంబంధమైన లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను చూసి క్యాలిక్యులేషన్ చేసుకోవు. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? ఈ భూమి మీద లెక్కలు నీ లెక్కలు కావు. నీ లెక్కలు, నీ మ్యాథ్స్ వేరు. దేవునికి స్తోత్రం. నీవున్న స్థితిని బట్టి దేవుణ్ణి శపించవు, దేవుణ్ణి దూషించవు. నీవున్న స్థితిలో దేవుడి వైపే చూస్తావు. దేవుడా, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా, ఈ స్థితి నన్నేం బాధించలేదు. నువ్వు నాకు పక్షమున ఉంటే చాలు ప్రభువా, నీవు నాకు ప్రభువుగా ఉండి, నువ్వు నాకు రాజుగా ఉండి, నువ్వు నాకు దగ్గరగా ఉంటే చాలు ప్రభువా. దైవజనుడు అంటారు కదా, నన్ను దేవుని పాదాలు ఎక్కడ ఉన్నాయో ఆ పాదాలు దగ్గర నన్ను పడవేయండి చాలు. దేవుని పాదాలు అగ్ని గుండములో ఉన్న, దేవుని పాదాలు పాతాళములో నిలబడి ఉన్న, ఆయన పాదాలుంటే పాతాళము కూడా నాకు మంచి గృహమే. దేవుడు ఉన్నాడు నాకు. ప్రియులారా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోతాం. దేవుడు తప్పకుండా నా పక్షమున ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతాం. చిన్న విషయాలకు కూడా మనము